పాకిస్తాన్ దేశం రెండు ముక్కలు కాబోతుంది. ఎస్, మీరు వినేది నిజం. రాబోయే రోజుల్లో జరగబోయేది ఇదే. ఒకవేళ పాకిస్తాన్ చేస్తున్న దుర్మార్గానికి కర్మ అనేది ఇంకా బలంగా ఉంటే రెండు ముక్కలు కాదు, ఈ దేశం 3 నుంచి 4 ముక్కలుగా విడిపోయే వరకు రావచ్చు. కాస్త ఏకాగ్రతగా ఈ వీడియోలోని విషయాలను గమనించండి, మీకే 100% పూర్తి స్పష్టత రావడం ఖాయం. ఇక అసలు టాపిక్లోకి దిగితే, పాకిస్తాన్కి పక్కలో బల్యంలాగా మారిన బలూచిస్తాన్ గురించి ఇప్పటికే చాలాసార్లు వినుంటారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఆల్రెడీ పాకిస్తాన్ ఒకవైపు ఆర్థిక పతనం, మరోవైపు రాజకీయ సంక్షోభంతో నరకం చూస్తుంటే ఇవన్నీ చాలవన్నట్టు తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఆ దేశంలో భాగమైన బలూచిస్తాన్ ఇప్పుడు మరింత బలంగా తిరగబడుతుంది. ఇన్ని దరిద్రాల మధ్య కూడా పాకిస్తాన్ ఇండియాతో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వీళ్ళకి బలుపు మామూలుగా లేదనిపిస్తుంది. పాకిస్తాన్ పొగరును అణచడానికి ఆల్రెడీ ఇండియా రంగంలోకి దిగింది. ఇదే సరైన సమయం అని భావించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ బలుపును అణిచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిజానికి బలూచిస్తాన్ ఇండియా కన్నా ముందే పాకిస్తాన్ పనిపట్టడం మొదలుపెట్టింది. 1973లో మొదలైన బలూచిస్తాన్ ఉద్యమం 2004 నుంచి మళ్ళీ రియాక్టివ్ అయింది. గత 20 సంవత్సరాల్లో అనేక సార్లు బలూచిస్తాన్ పాకిస్తాన్కి చుక్కలు చూపించింది. తాజాగా కూడా 2025 మార్చిలో పాకిస్తాన్ ఆర్మీ ప్రయాణిస్తున్న ట్రైన్ హైజాక్ చేసి ప్రపంచం ముందు పాకిస్తాన్ పరువు పోయేలా చేసింది. ఇంతలో ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలు పెరగడంతో ఇదే సరైన సమయం అని భావించిన BLA అనగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏప్రిల్ 26 నుంచి పాకిస్తాన్ ఆర్మీనే టార్గెట్గా దాడులు చేస్తూ ఒక్క రోజులోనే 10 మంది పాకిస్తాన్ సైనికులు కూడా చంపారు. అంతేకాదు, ఈ దాడి చేసింది మేమే అని BLA ప్రకటించడమే కాకుండా స్వాతంత్రం కోసం మా పోరాటం ఆగదు, ఇలాంటి దాడులు మరిన్ని జరగబోతున్నాయని కూడా పాకిస్తాన్కి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే బలూచిస్తాన్ ఉద్యమానికి పాకిస్తాన్ సరిహద్దు దేశాల నుంచి సానుభూతి కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ వీడియోలో ఈ ముఖ్యమైన విషయాలను మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాము. అసలు ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ కున్న చరిత్ర ఏంటి, బ్రిటిష్ వారి కాలంలో బలూచిస్తాన్ ఏర్పాటు ఎలా జరిగింది, దేశ విభజన తర్వాత ప్రత్యేక దేశంగా ఉండాలనుకున్న బలూచిస్తాన్ ఎలా పాకిస్తాన్లో బలవంతంగా భాగమైంది, పాకిస్తాన్లో భాగం అయ్యాక బలూచిస్తాన్కి జరిగిన అన్యాయం ఏంటి, పాకిస్తాన్లో బలూచిస్తాన్ ఆర్మీ ఎలా అరాచకం సృష్టిస్తుంది, ఇలా చాలా విషయాలను ఏది వదలకుండా మనం స్పష్టంగా చూద్దాం. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1947లో భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పాటైనప్పటి నుంచి అనేక సంక్షోభాలను చూసింది. ముఖ్యంగా పొలిటికల్ క్రైసిస్ అనేది పాకిస్తాన్లో సర్వసాధారణమైన విషయం. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా పూర్తి కాలం వారి పదవిలో కొనసాగలేదు. ఏ ఒక్క ప్రధాని 5 సంవత్సరాల తన పదవీ కాలాన్ని పూర్తిగా అనుభవించింది లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్లో రాజకీయాలు అనేవి ఎంత ఘోరంగా ఉంటాయో. ఈ పొలిటికల్ క్రైసిస్తో పాటు కొత్తగా ఎకనామికల్ క్రైసిస్ కూడా పాకిస్తాన్లో మొదలైంది. కాబట్టి పొలిటికల్ డ్రామా, మిలిటరీ రూల్, ఎకనామీ ఇలాంటివి పాకిస్తాన్కి ఏమాత్రం కొత్త కాదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో మొదలైన మరో సమస్య మొత్తం పాకిస్తాన్ ఉనికికే ప్రమాదంగా మారింది. అదే బలూచిస్తాన్ ఇష్యూ. ఒకసారి మీరు పాకిస్తాన్ మ్యాప్ని క్లియర్గా చూడండి. పాకిస్తాన్ అనేది మొత్తం 5 ప్రావిన్సులుగా డివైడ్ అయి ఉంటుంది. ఇండియాలో ఎలాగైతే స్టేట్స్ ఉంటాయో పాకిస్తాన్లో స్టేట్స్ మాదిరిగా ప్రావిన్సులు ఉంటాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్, సింధ్, బలూచిస్తాన్ ఈ 4 ప్రావిన్సులతో పాటు POK అనగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా ఉంటుంది. POK విషయంలో జరుగుతున్న డిస్ప్యూట్ గురించి తెలిసిందే కాబట్టి POKను పూర్తిగా పాకిస్తాన్ ప్రావిన్స్గా గుర్తించలేం. కాబట్టి పాకిస్తాన్లో POKని మినహాయించి మిగిలిన 4 ప్రావిన్సులు మాత్రమే కన్సిడర్ చేయాలి. పాకిస్తాన్లో మొత్తం ప్రావిన్సుల్లో ఎక్కువ ఆధిపత్యం పంజాబ్, సింధ్ ప్రావిన్సుల నుంచి వచ్చిన నాయకులదే ఉంటుంది. కాబట్టి మొత్తం ప్రావిన్స్లో ఎక్కువ డెవలప్మెంట్ని, పొలిటికల్ పవర్ని ఎంజాయ్ చేస్తుంది ఈ 2 ప్రావిన్స్లే. కానీ ఇక్కడ సమస్య అంతా బలూచిస్తాన్దే. ఇక్కడ మ్యాప్లో కనిపిస్తున్న మీరు బలూచిస్తాన్ చూసినట్లయితే స్ట్రాటజికల్గా బలూచిస్తాన్ చాలా కీలకం. ఎందుకంటే బలూచిస్తాన్ సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇలా మిగిలిన 3 ప్రావిన్సులతో బోర్డర్ షేర్ చేసుకుంది. వీటితో పాటు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్తో కూడా బోర్డర్ షేర్ చేసుకుంటుంది. అలాగే సౌత్ సైడ్లో అరేబియా సముద్రం కూడా ఉంటుంది. కాబట్టి బలూచిస్తాన్కి స్ట్రాటజికల్గా ఇంపార్టెన్స్ చాలానే ఉంది. అయితే ఇక్కడ సమస్య అంతా బలూచిస్తాన్దే. అసలు బలూచిస్తాన్ సమస్య ఏమిటి అనేది మనకు పూర్తిగా అర్థం కావాలంటే కాస్త చరిత్రలోకి వెళ్ళాలి. నిజానికి బలూచిస్తాన్కి చాలా పెద్ద చరిత్ర ఉంది. 12వ శతాబ్దం వరకు ప్రస్తుతం ఉన్న బలూచిస్తాన్ ప్రాంతంలో అనేక ట్రైబల్ కమ్యూనిటీస్ ఉండేవి. అసలు అప్పట్లో ఈ ప్రాంతానికి బలూచిస్తాన్ అనే పేరు కూడా ఉండేది కాదు. ఇప్పుడు బలూచిస్తాన్ ఉన్న ప్రాంతంలో పూర్వం
మొత్తం 44 ట్రైబల్ కమ్యూనిటీస్ ఉండేవి. కానీ వీరంతా కలిసి ఉండేవారు కాదు. కానీ 12వ శతాబ్దంలో మీర్ జలాల్ ఖాన్ అనే వ్యక్తి నాయకుడిగా మారి ఈ ప్రాంతంలో ఉన్న అన్ని ట్రైబల్ గ్రూపులను ఒక్కటిగా చేశాడు. కానీ ఆ సమయాల్లో ఈ ప్రాంతాన్ని ఒక దేశంగా చేయలేదు. కేవలం వీరంతా మీర్ జలాల్ ఖాన్ నాయకత్వంలో ఒక కూటమిగా ఉండేవారు. ఒక రకంగా చెప్పాలి అంటే బలూచిస్తాన్ అనే ప్రాంతానికి ఒక దేశంగా బీజం పడింది ఇక్కడే అని చెప్పాలి. అందుకే ఇప్పటికీ బలూచిస్తాన్లో మీర్ జలాల్ ఖాన్ని ఫౌండింగ్ ఫాదర్ అని అంటారు. ఇలా ఈయన స్థాపించిన కూటమి దాదాపుగా 17వ శతాబ్దం వరకు కొనసాగింది. ఈయన తర్వాత ఆయన వారసులు మరికొంతమంది ఆ ప్రాంతానికి నాయకులుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇక కాలంతో పాటు అన్ని చోట్ల బలమైన సామ్రాజ్యాలు రాజులు ఏర్పడుతూ రావడంతో 1666లో ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ అన్ని కలిసి ఒక సామ్రాజ్యం లాగా వారు కూడా తమను తాము పాలించుకోవడానికి ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా సామ్రాజ్యంగా ఏర్పడ్డాక కలాత్ అనే ప్రాంతానికి చెందిన అహ్మద్ జై బ్రాహి అనే ట్రైబుకి చెందిన మీర్ అహ్మద్ ఖాన్ని రాజుగా ప్రకటించారు. అలా అఫీషియల్లీ ఈ సామ్రాజ్యానికి ఇతను రాజుగా ఎంపికయ్యాడు. ఇక్కడే ఒక చిన్న విషయం, 1666లో మీర్ అహ్మద్ ఖాన్ ఈ ప్రాంతానికి రాజయ్యాడు. ఇతను కలాత్ అనే ప్రాంతానికి చెందిన నాయకుడు. అప్పటికి ఈ ప్రాంతాలకు బలూచిస్తాన్ అనే పేరు పెట్టలేదు. దాంతో ఈ రాజు పదవిని ఖాన్ ఆఫ్ కలాత్ అని పిలుస్తూ ఈ సామ్రాజ్యాన్ని కలాత్ అని పిలిచేవారు. ఇక బ్రిటిష్ వారు ఇండియాలోకి ఎంటర్ అయ్యాక వారు ఈ ప్రాంతాన్ని కలాత్ స్టేట్ అని పిలిచేవారు. ఇక 1830 తర్వాత బ్రిటిష్ వారికి రష్యాకు జరుగుతున్న ఆధిపత్యానికి ఈ కలాత్ అనే ప్రాంతం బలైంది. దాంతో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించారు. అయితే బ్రిటిష్ వారు కలాత్ స్టేట్ని డైరెక్ట్గా రూల్ చేయకుండా ఇండైరెక్ట్గా రూల్ చేసేవారు. అంటే ఆ ప్రాంతాన్ని ఖాన్ ఆఫ్ కలాత్గా ఉన్న రాజు పాలించేవాడు. కానీ ఆ రాజు బ్రిటిష్ వారికి సపోర్ట్గా ఉండేవాడు. ఇక్కడ ఖాన్ ఆఫ్ కలాత్ అనేది సింహాసనం పేరు మాత్రమే, రాజు పేరు కాదు. ఇలా కలాత్ స్టేట్కి సంబంధించి 1876, 1887లో బ్రిటిష్ వారికి ఖాన్ ఆఫ్ కలాత్కి మధ్య 2 లీగల్ అగ్రిమెంట్లు జరిగాయి. ఆ అగ్రిమెంట్లో బ్రిటిష్ వారు కలాత్ స్టేట్కి బలూచిస్తాన్ అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం బలూచిస్తాన్ అయింది. అయితే ఈ అగ్రిమెంట్లో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే బలూచిస్తాన్కి బ్రిటిష్ వారు ప్రత్యేక గుర్తింపునిచ్చారు. అంటే లీగల్గా బలూచిస్తాన్కి స్వతంత్రం ముందు నుంచే ఉంది. నేపాల్ తరహాలో బలూచిస్తాన్ కూడా ఒక ప్రత్యేక ప్రాంతం. ఇక 1947లో బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న భూభాగాలకు స్వతంత్రం లభించింది. ఇక ఇక్కడి నుంచి బలూచిస్తాన్ కథ మలుపు తిరిగిందని అనుకోవచ్చు. మతం ఆధారంగా ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అలాగే ఈ సమయంలో ఎలాగైతే నేపాల్ స్వతంత్ర దేశంగా మారిందో బలూచిస్తాన్ కూడా తాము స్వతంత్రంగా ఉంటామని ఆ సమయంలో పాకిస్తాన్కి ఎదురుదిరిగింది. ఆ సమయంలో అనగా 1947లో మీర్ అహ్మద్ యార్ ఖాన్ అనే వ్యక్తి బలూచిస్తాన్ని పాలించేవాడు. బలూచిస్తాన్లో మొత్తంగా 5 ప్రాంతాలు ఉండేవి. కలాత్, కరాన్, మకరాన్, లాస్ బెలా బ్రిటిష్ కంట్రోల్డ్ ఏరియా. ఈ 5 ప్రాంతాలకు కలాత్ అనేది క్యాపిటల్ లాగా ఉండేది. ఖాన్ ఆఫ్ కలాత్ కింద మరో 3 వ్యక్తులు ఒక్కో ప్రాంతాన్ని పాలించేవారు. సింపుల్గా చెప్పాలంటే బలూచిస్తాన్ ఒక దేశంగా అనుకుంటే కలాత్ అనేది రాజధాని. దాన్ని మీర్ అహ్మద్ యార్ ఖాన్ పాలించేవాడు. ఇతన్ని ప్రైమ్ మినిస్టర్ అనుకోవచ్చు. మిగిలిన 3 ప్రాంతాలని 3 రాష్ట్రాలుగా భావించాలి. ఈ రాష్ట్రాలకి 3 చీఫ్ మినిస్టర్లు ఉండేవారు. ఇక ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ కంట్రోల్ ఏరియాలో బ్రిటిష్ వారు ఉండేవారు. ఇక 1947 ముందు వరకు బలూచిస్తాన్ పరిస్థితి ఈ విధంగా ఉండేది. లీగల్గా బలూచిస్తాన్కి స్వతంత్రంగా ఉండే అధికారం ఉంది. కానీ బలూచిస్తాన్ని తమకు అప్పగించాలి అని పాకిస్తాన్ బ్రిటిష్ వారి వద్దకు వెళ్ళింది. దాంతో బ్రిటిష్ వారు వారి ఆధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాన్ని పాకిస్తాన్కి కేటాయించారు. అయినా పాకిస్తాన్ సంతృప్తి పడలేదు. మాలో కలిపితే చాలా పదవులు ఇస్తామంటూ బలూచిస్తాన్ రాజు దగ్గరకు వెళ్ళి చాలా హామీలు ఇచ్చింది. అయినా ఆయన ఒప్పుకోలేదు. మహమ్మద్ అలీ జిన్నా స్వయంగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మీర్ అహ్మద్ యార్ ఖాన్ మాత్రం స్వతంత్రంగా ఉంటామనే చెప్పాడు. దాంతో పాకిస్తాన్ ఈసారి తెలివిగా బలూచిస్తాన్లోని ఇతర ప్రాంతాల నాయకులకు పొలిటికల్ పవర్స్ ఇస్తామని ఆశ చూపించి కలాత్ చుట్టూ ఉన్న 3 ప్రాంతాలని పాకిస్తాన్లో కలిపేసుకున్నాడు. దాంతో ఖాన్ ఆఫ్ కలాత్ ఒంటరివాడయ్యాడు. ఖాన్ ఆఫ్ కలాత్గా ఉన్న మీర్ అహ్మద్ యార్ ఖాన్ తన కలాత్ స్టేట్ని ఇండియాలో కలిపేందుకు ఇష్టపడ్డాడు. కానీ ఇండియా ఒప్పుకోలేదు. చేసేదేం లేక కలాత్ ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్లో కలపాల్సి వచ్చింది. ఇలా 1948 మార్చి 27న కలాత్ ప్రాంతాన్ని పాకిస్తాన్లో విలీనం చేస్తున్నట్లు మీర్ అహ్మద్ యార్ ఖాన్ సంతకం చేశాడు. అలా 1948 మార్చి 31న పాకిస్తాన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ జిన్నా కూడా సంతకం చేయడంతో కలాత్ ప్రాంతం పాకిస్తాన్లో విలీనమైంది. కానీ 1955 వరకు ఖాన్ ఆఫ్ కలాత్గా మీర్ అహ్మద్ యార్ ఖాన్నే పాకిస్తాన్ కొనసాగించింది. ఆ తర్వాత 1971న కలాత్, కరాన్, మకరాన్, లాస్ బెలా బ్రిటిష్ కంట్రోల్డ్ ఏరియా
ఈ ప్రాంతాల మొత్తాన్ని పాకిస్తాన్ ఒకటిగా చేసి బలూచిస్తాన్ ప్రావిన్స్గా పూర్తిగా పాకిస్తాన్లో భాగం చేసుకుంది. ఇలా బలవంతంగా బలూచిస్తాన్ చివరికి పాకిస్తాన్లో భాగమైంది. కానీ 1948 జూలైలో మీర్ అహ్మద్ యార్ ఖాన్ ఎవరైతే ఖాన్ ఆఫ్ కలత్గా ఉంటూ కలత్ స్టేట్ని పాకిస్తాన్కి సరెండర్ చేశాడో అతని తమ్ముడు అగా అబ్దుల్ కరీం రంగంలోకి దిగాడు. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలను విలీనానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. పాక్ ప్రెసిడెంట్ జిన్నాను బలూచిస్తాన్ ద్రోహి అని పిలిచేవాడు. దాంతో అబ్దుల్ కరీంకి మద్దతుగా మరింత మంది చేతులు కలిపారు. అలా బలూచిస్తాన్ నేషనలిస్ట్ ఉద్యమం మొదలైంది. కానీ 1950లో అగు అబ్దుల్ కరీం కూడా పాకిస్తాన్కు లొంగిపోయాడు. కానీ 1971లో బలూచిస్తాన్ ప్రావిన్స్ ఏర్పాటైన తర్వాత 1973లో బలూచిస్తాన్లో తిరుగుబాటు మళ్లీ మొదలైంది. 1976 వరకు 3 సంవత్సరాల పాటు బలూచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరుతో బలూచిస్తాన్ ఇండిపెండెంట్ మూవ్మెంట్ జరిగింది. అప్పట్లో ఈ ఉద్యమానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి మద్దతు ఉండేది. కానీ 1976లో ఈ ఉద్యమం పూర్తిగా ఆగిపోయింది. కానీ పాకిస్తాన్ పాలనలో బలూచిస్తాన్ ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ వచ్చింది. రాజకీయంగా, ఆర్థికంగా, అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లో పాకిస్తాన్ బలూచిస్తాన్ వెనక్కి నెట్టింది. కోల్, నేచురల్ గ్యాస్ లాంటి రిసోర్సెస్ ఉన్నా కూడా బలూచిస్తాన్ వెనకబడే ఉంది. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని అర్థం చేసుకున్న ఆ ప్రాంత నాయకులు 2000 సంవత్సరంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనగా BLAని ఏర్పాటు చేశారు. అలా 2004లో పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరు చేయడం కోసం BLA పోరాటం మొదలుపెట్టింది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ 44% భూభాగాన్ని ఆక్రమించింది. కానీ పాకిస్తాన్ రాజకీయాల్లో, చట్టసభల్లో మాత్రం బలూచిస్తాన్కి ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వ పాలన వలన ఈ ప్రాంతం అభివృద్ధిలో కూడా వెనకబడింది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కోరుకుంటున్నారు. అలా గత 20 సంవత్సరాలుగా పాకిస్తాన్లో ప్రత్యేక బలూచిస్తాన్ ఉద్యమం జరుగుతూనే ఉంది. బలూచిస్తాన్ ప్రాంతంలోని ఇతర ప్రావిన్సులకు చెందిన మైనారిటీల మీద BLA దాడులు చేసింది. వీళ్ళు చేసిన దాడుల్లో సిక్కులు ఎక్కువగా మరణించారు. దాంతో 2006లో పాకిస్తాన్ ప్రభుత్వం BLAను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. BLA కార్యకలాపాలను బ్యాన్ చేశారు. అయినా BLA మాత్రం వెనక తగ్గలేదు. 2009లో బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉండే సిక్కుల మీద దాడులు జరిగాయి. ఇక 2010లో బలూచిస్తాన్ పాఠశాలల్లో దాడులు చేసి విద్యార్థుల్ని, ఉపాధ్యాయులను చంపేశారు. అయితే దేశాన్ని విడదీయడానికి ఏ దేశం కూడా అంగీకరించదు. కాబట్టి పాకిస్తాన్ ఈ ఉద్యమం పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తూ వస్తుంది. ప్రత్యేక బలూచిస్తాన్కి మద్దతుగా మాట్లాడితే అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం, రహస్యంగా హత్యలు చేయించడం లాంటివి పాకిస్తాన్ ఆర్మీ చేస్తూ వస్తుంది. దాంతో BLA మిలిటెంట్లు పాకిస్తాన్ను విడిచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ పారిపోయారు. బలూచిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్లకు ఆనుకుని ఉంటుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి BLAను నడిపిస్తున్నారు. చాలా కాలంగా బలూచిస్తాన్ ఉద్యమం కాస్త చల్లబడింది. కానీ BLA మాత్రం పాకిస్తాన్ చేస్తున్న ప్రతి విషయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా పతనమైంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం గురించి మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో BLA మిలిటెంట్ గ్రూప్ ఇప్పుడు రియాక్టివ్ అయ్యింది. ఇక్కడే ఇంకో అన్యాయం ఏమిటంటే 2016లో పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న గ్వాదర్ పోర్ట్ని చైనాకి ఇచ్చింది. చైనా గ్వాదర్ పోర్ట్ని స్వాధీనం చేసుకుంది. బలూచిస్తాన్ ప్రావిన్స్కి చెందిన పోర్టుని చైనాకి ఇవ్వడాన్ని BLA వ్యతిరేకించింది. దాంతో 2019లో చైనా దేశస్తుల లక్ష్యంగా BLA హోటళ్ల మీద దాడి చేసింది. అలా BLA ఒక్కసారిగా పాకిస్తాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపింది. ఈ దాడి తర్వాత అమెరికా, యూరోపియన్ యూనియన్లు BLAను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. 2022లో కరాచీ యూనివర్సిటీలో టీచర్గా పనిచేస్తున్న BLA మహిళా మిలిటెంట్ చేసిన బాంబు దాడిలో 3 చైనా వాళ్ళు మరణించారు. BLA చేస్తున్న దాడుల పట్ల అప్రమత్తమైన పాకిస్తాన్ BLA సానుభూతి పరులని, BLA అనుబంధ సంస్థలకు చెందిన వ్యక్తుల్ని అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో చాలా మంది పాకిస్తాన్ ఆర్మీ చేతిలో చంపబడ్డారు కూడా. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ BLA పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. 2023లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్లో చాలా ప్రాంతాల తిరుగుబాట్లకు ఊపిరిపోసింది. నిజానికి పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కోరుకునేది ఒక బలూచిస్తాన్ ప్రావిన్స్ మాత్రమే కాదు, సింధు ప్రావిన్స్ నుంచి తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ నుంచి కూడా తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఇక పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతం నుంచి కూడా మెజారిటీ ప్రజలు ఇండియాలో కలిసేందుకు సుముఖంగా ఉన్నారు. ఇలా పాకిస్తాన్ తన దేశంలోనే జరుగుతున్న అంతర్గత తిరుగుబాట్లతో చాలా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. అయితే పాకిస్తాన్ ఎప్పుడైతే ఆర్థికంగా పతనమైందో ఈ ఇంటర్నల్ రెబల్స్ అంతా ఒకటయ్యారు. వీరంతా ప్రాంతాలకు అతీతంగా ఒకరితో ఒకరు సహకరించుకుంటూ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నారు. వీరికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ల మద్దతు కూడా తోడైంది. కాబట్టి BLAను తక్కువ అంచనా వేయడానికి లేదు.
అధునాతన ఆయుధాలు, శిక్షణ పొందిన మిలిటెంట్లు బిఎల్ఏ వద్ద ఉన్నారు. పాకిస్తాన్ కూడా ఈ విషయంలో బిఎల్ఏను అణిచివేసే ప్రయత్నాలు చేస్తుంది. ఇక 2024 జనవరి 18న ఇరాన్లో ఉన్న బిఎల్ఏ స్థావరాల మీద పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేసింది. ఈ దాడుల్లో బిఎల్ఏ రహస్య స్థావరాలు ధ్వంసం అయినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఈ దాడికి ప్రతీకారంగా 2024 ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 10 వరకు రైల్వే నెట్వర్క్ను టార్గెట్ చేసి మార్గం మధ్యంలో ఉండే వంతెనలు ధ్వంసం చేశారు. ఆ తర్వాత 2024 నవంబర్ 9న బలూచిస్తాన్ రాజధాని క్వెటాలోని రైల్వే స్టేషన్ టార్గెట్గా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 32 మంది అక్కడికక్కడే మరణించారు. అలా బిఎల్ఏ గత సంవత్సర కాలంగా పాకిస్తాన్కి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈ దాడుల్లో భాగంగానే తాజాగా మార్చి 11న బిఎల్ఏ ఏకంగా రైలునే హైజాక్ చేసి పాకిస్తాన్ ఆర్మీ జవాన్లను, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిజం ఫోర్స్ యాక్టివిటీ డ్యూటీ మెంబర్స్ని బందీలుగా చేసుకుంది. బలూచిస్తాన్ చేసిన ఈ పని వల్ల పాకిస్తాన్ పరువు పోయింది. కాగా తాజాగా ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలు నెలకొనున్న సమయంలో బిఎల్ఏ పాక్ ఆర్మీ కాన్వాయ్ మీద మరో భారీ దాడి చేసింది. దాంతో 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. దాడి చేసింది మేమే అని బిఎల్ఏ ప్రకటించడమే కాకుండా స్వాతంత్రం కోసం మా పోరాటం ఆగదు, ఇలాంటి దాడులు మరిన్ని జరగబోతున్నాయని కూడా బిఎల్ఏ పాకిస్తాన్కి బహిరంగ హెచ్చరికలు పంపింది. పాకిస్తాన్కి ఇదొక షాకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇటు ఇండియా అటు బిఎల్ఏ రెండు వైపుల నుంచి పాకిస్తాన్ పోరాడాల్సి రావడం ఆ దేశ దౌర్భాగ్యం. దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కూడా పాకిస్తాన్ ఇండియాతో కయ్యానికి కాలు దూవడం వారి కర్మ. జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ చూస్తే త్వరలోనే పాకిస్తాన్ 2 ముక్కలు అవడం ఖాయం. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇక్కడ నుంచి వెంటనే మీ కొరకు తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.